దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ క్షేమంగా ఉన్నారండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అపారమైన ప్రేమ చేత అన్ని వేళల్లో మనల్ని కాపాడుచున్న దేవాది దేవునికి కోట్లాది స్తోత్రాలు. అందరూ క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనం. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించెదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు దేవుని యందు భయభక్తులు, నమ్మకం, యథార్థత కలిగిన వ్యక్తి. దావీదు దేవుని పొగుడుకుంటున్నారు. యెహోవా నా కొరకు మహోపకారాలు చేశారు. అవును ప్రియబిడ్డ, దేవుడిని ఆశ్రయించే వారికి ఆయన మహోపకారాలు చేసే దేవుడు. ఉపకారం, ఆయన ఎన్ని ఉపకారాలు నీ జీవితంలో చేశారో నీవు పరిచయం చేసుకో. ఆయన చేసే మహోపకారాలు మాటలు చెప్పేవి కాదు, ఊహించలేనివి, వర్ణించలేనివి, మనుషులకు అసాధ్యమైనది ఆయనకి సాధ్యం. అవే మహోపకారాలు. మనుషుల వల్ల కానివి దేవుడు చేస్తానంటున్నారు. మరి నీ జీవితంలో ప్రభు ఎన్ని అద్భుతాలు చేశారో నువ్వు ఎప్పుడైనా ఊహించావా? అందుకే ఆయనను నేను కీర్తిస్తాను, నేను ఆయన ఘనపరుస్తాను, నేను ఆయన పొగుడుకుంటాను. దావీదు దేవునికి ఎంత లోబడిన వ్యక్తి. తను చెడుతనాన్ని విడిచిపెట్టి పవిత్ర హృదయం కలిగి దేవాది దేవుని ప్రేమించినప్పుడు దేవుడు దావీదుని హెచ్చించారు, ఘనపరిచారు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, దేవునితో నీ జీవితాన్ని కట్టుకో. దేవుడు నీ పట్ల అద్భుతమైనటువంటి ఉపకారములు చేసే దేవుడు. ఆయన నీకెన్ని మహోపకారాలు చేశారో నీవు ఒకసారి ఆలోచన చేసుకో. ఒకవేళ ఇంకా ఏదైనా కష్టం ఉందా, ఏదైనా ఇబ్బంది, ఇరుకు నిన్ను మరి ఇబ్బంది పెడుతున్నాయా? అలాగైతే ఒకసారి గతంలో దేవుడు నీకు చేసిన మహోపకారాలని జ్ఞాపకం చేసుకో. యెహోవా చేసిన ఏ మేలును మర్చిపోకూడదని గ్రంథం చెప్తుంది. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువవద్దు. నా ప్రాణమా, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువవద్దు. నీవు ఆయన చేసిన ఉపకారాలని మర్చిపోయే పని లేదు. నీ జీవితంలో ఖచ్చితంగా నీ తలను పైకెత్తుతారు. ఏ కష్టం నిన్ను మనశ్శాంతి లేక ఇబ్బంది పెడుతుందో ఒకసారి నీవు ఆలోచన చేసుకో. నీకు విడుదల సమీపంలో ఉంది. త్వరలోనే నీవు నెమ్మది పొందుతావు, సంతోషాన్ని చూస్తావు. ఏ పరిస్థితుల్లో కూడా ప్రభుని చేయి విడిచిపెట్టరు. ప్రియబిడ్డ, నీవెంత కష్టంలో ఉన్నా సరే నీ యొద్దకు వచ్చి భయపడకు నా కుమారి, భయపడకు నా కుమారుడని చేపట్టుకుని పైకెత్తే దేవుడు. అశాంతిలో ఉన్నావా? భయపడకు. ప్రభుని పట్ల ఉన్నత కార్యాలు చేయబోతున్నారు. నీకున్న చింత యావత్తు దేవునిపై వేసుకో. దేవుడు నిన్ను విజయవంతమైన మేళ్లతో నింపి తలపైకెత్తుతారు. భయపడే పని లేదు. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, ఎంత గొప్ప దేవుడో ప్రభువా. అవును తండ్రి, నీవు మా పట్ల మహోపకారములు చేసే దేవుడు. నీ ఉపకారములలో మేము దేనిని మర్చిపోవడానికి వీల్లేదు. ఎన్నెన్నో చేసావు, ఇంకా చేయబోతున్నావు. నీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. నీ ప్రేమను మాటల్లో వర్ణించలేను. నీకు వందనాలు, స్తోత్రాలు. మా బ్రతుకుల్లో నువ్వు చేసిన మేలులు మరచిపోలేము రాజా. నీకు కోట్లాది స్తోత్రాలు తండ్రి. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. మీ దాసురాన్ని కాపాడండి ప్రభువా. సర్వ ప్రజల్ని కాపాడండి. నువ్వు ఉన్నవాడు మనవాడువైన దేవుడు. ఏ బిడ్డలు ఏ కష్టాలు ఉన్నారో యేసు నామములో ఇప్పుడే విడుదల కలుగును గాక. అందరికీ క్షేమాన్ని దయచేయి ప్రభువా. పరిశుద్ధాత్ముడా, నువ్వు మాట ఇచ్చి తప్పుటకు నరుడు కాదు, అధిక శక్తి కలిగిన దేవుడు. నీ ప్రభావాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను, ఘనపరుస్తున్నాను ప్రభా, పొగుడుకుంటున్నాను, కీర్తిస్తున్నాను తండ్రి, మహిమపరుస్తున్నాను. నీవున్నావని నిరూపించి, నీ నామం శక్తివంతమైనది నిరూపించండి. రోగులైతే ముట్టి బాగు, చక్కర్లుండి తీర్చి, అందరి బంధకాల నుంచి విడుదలిచ్చి మహిమ పొంది శక్తి కలిసేనామని అడుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.